హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈ రోజు నుంచి మన స్టోరీస్ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇప్పటి నుంచి స్టోరీస్ మధ్యలో ఆపేయడము, తీసేయడము, స్టాప్ చేయడం లాంటివి ఏది ఉండదు. ఒక స్టోరీ స్టార్ట్ చేసాము అంటే అది ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. సో అదే విషయం. ఇక కొంచెం యూట్యూబ్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అన్నీ తీసేయాల్సి వచ్చింది. సో ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం అనేది ఉండదండి. అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈ ప్రాబ్లం వల్ల చిన్నగా డిస్టర్బ్ అయ్యాను. సో దానివల్ల ఈ 2 డేస్ అనేది వీడియోస్ పెట్టలేదు. సో ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఇది న్యూ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రుద్ర చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయి నానమ్మ శాంతమ్మ, తాతయ్య వెంకటయ్యల ప్రేమలో పెరిగిన యువకుడు. మంచి మనసు, బాధ్యత గల వ్యక్తి. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితుడు విరాజ్. ఇద్దరూ కలిసి పెరిగి ఇప్పుడు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. విరాజ్కి తనతో కలిసి పనిచేసే ఈషాతో ప్రేమ ఏర్పడుతుంది. ఇద్దరు ఒకరినొకరు ఎంతో ఇష్టపడతారు. కానీ ఆ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి ధైర్యం చేయడు విరాజ్. ఇక విరాజ్ తండ్రి మోహన్ మాత్రం తన కొడుక్కి తనకి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన బంధువుల ద్వారా అనన్య అనే అమ్మాయి సంబంధం వస్తుంది. అనన్య పేరులాగే ఎంతో అనుకువ, మంచితనం ఉన్న అమ్మాయి. చిన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్ళిపోవడంతో తల్లి లక్ష్మి ఎంతో కష్టపడి ఆమెని పెంచింది. రోజు కూలి పనులు చేస్తూ పైసా దాచుకొని కూతుర్ని డిగ్రీ వరకు చదివించింది. ఆ తర్వాత చదివించే స్తోమత లేకపోయినా మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశతో పెళ్లి కోసం డబ్బు కూడబెట్టింది. అనన్యకి కూడా ఈ పెళ్ళంటే పెద్దగా ఇష్టం లేకపోయినా తల్లి కష్టాలు చూసి ఒప్పుకుంటుంది. కానీ విరాజ్ మాత్రం ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరించడు. ఈషాని మర్చిపోలేక బాధపడుతుంటాడు. ప్రేమని వదులుకోలేక, తండ్రి మాటని కాదనలేక నరకం అనుభవిస్తాడు. పెళ్లి రోజు వస్తుంది. మండపమంతా బంధువులతో కలకలలాడుతుంది. అనన్య పెళ్లి కూతురు వేషంలో కూర్చొని తన జీవితంలో కొత్త అధ్యయనం మొదలవుతుందని అనుకుంటుంది. కానీ ముహూర్తానికి కాసేపటి ముందు విరాజ్ కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఒక లేఖ మాత్రమే వదిలి, నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోలేను. నా మనసులో ఇంకొక అమ్మాయి ఉంది. అనన్య జీవితాన్ని మోసం చేయడం ఇష్టం లేదు. నన్ను క్షమించండి అని. ఆ లేఖ చదివిన మోహన్ కుప్పకూలిపోతాడు. శారద ఏడుస్తుంది. అనన్య తల్లి లక్ష్మి గుండె పగిలిపోతుంది. మండపంలో ఉన్న వాళ్ళు గుసగుసలు మొదలు పెడతారు. పెళ్లి కొడుకు పారిపోయాడట. అమ్మాయికి ఏదో లోపం ఉంటుందేమో, ఇక ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అని. అమ్మలక్కలు సూటిపోటి మాటలు అనడం స్టార్ట్ చేశారు. ఆ మాటలు విన్న అనన్య కన్నీలాపుకోలేక తల దించుకుంటుంది. తను పుట్టినప్పటి నుండి ఎప్పుడూ తను కోరుకున్నది తనకి దక్కలేదు. తన తండ్రితో సంతోషంగా గడపాలని అందరి నాన్నలాగా వాళ్ళ నాన్న కూడా తనకి అన్నీ తీసుకురావాలి, తనని బాగా చూసుకోవాలి అని చాలా బాధపడేది. స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి వాళ్ళని స్కూల్ అయిపోగానే తీసుకొని వెళ్ళేవారు. స్కూల్ డేస్ అయిపోయింది. కాలేజ్ టైంలో తనని ఆకతాయిలు ఏడిపిస్తే వాళ్ళని బెదిరించడానికి నాన్న లేరు. తల్లికి చెప్పుకునే పరిస్థితి లేదు. తనలో తానే కుమిలిపోయేది. తన సమస్యలు తానే పరిష్కరించుకునేది. ఎన్ని రోజులు ఎదురు చూసేది, నాన్న వస్తాడు, దగ్గరికి తీసుకుంటాడు అని. కానీ ఇప్పటికీ నాన్న రాలేదు, తనని దగ్గరికి తీసుకోలేదు. కాలేజ్ టైంలో మీ నాన్న ఇలాంటివాడు అలాంటివాడు అని ఎగతాళి చేసినా పట్టించుకొని రియాక్ట్ అయ్యే స్థితిలో తను లేదు. అమ్మొక్కతే కష్టపడి తనని చూసుకుంది. తను ఎంత బాధపడినా బాధ నాకు తెలియకుండా జాగ్రత్త పడేది. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా భరిస్తూ వచ్చింది. పెళ్ళి కూడా తనకి ఇష్టం లేదు. కానీ ఆ పెళ్ళి వల్ల వాళ్ళమ్మ సంతోషంగా ఉంటుంది, తనకి ఒక బాధ్యత తీరిపోతుంది అని అనుకుని పెళ్ళికి ఒప్పుకుంది. తీరా చూస్తే ఇలా జరిగింది అని బోరున విలపిస్తూ అనన్య ఏడుస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న రుద్రాకి ఆమె పరిస్థితి చూసి మనసు కలిచివేస్తుంది. ఒక అమ్మాయి తప్పు చెయ్యకపోయినా సమాజం ముందు తలదించుకొని ఏడవటం, తప్పు చేసిన దానిలాగా అవమానపడడం అతనికి భరించలేనిదిగా అనిపిస్తుంది. అనన్య తల్లి చేతులు జోడించి, నా కూతురు జీవితం అయిపోయింది బాబు. ఇన్ని రోజులు దీనికోసం అయితే నేను బ్రతికి ఉన్నానో దాని జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది. ఇన్ని రోజులు ఎంత బాధపడినా, ఎంత కష్టం అనుభవించినా దానికోసమే చేశాను. ఎంతమంది ఎన్ని మాటలన్నా భరిస్తూ బ్రతికాను దానికోసం. కానీ ఇప్పుడు దాని జీవితమే ఇలా అవుతుంది అనుకోలేదు. నేను ఇంకా దేనికోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి?
దేవుడా, ఇది నీకు న్యాయమా? ఏ తప్పు చెయ్యని, ఎవరికి ఎంత హాని కూడా కలిగించని నా బిడ్డ జీవితం ఇలా చేయడం నీకు న్యాయంగా ఉందా అని ఆమె గుండె పగిలేలా ఏడుస్తుంది. ఆమె ఏడవడం చూసి రుద్ర గుండె కరిగిపోతుంది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక్కడ మోహన్ శారద పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. కన్న కొడుకు ఇలా మోసం చేసి వెళ్ళిపోతాడు అని వాళ్ళు ఊహించలేదు. ఒక అమ్మాయి జీవితాన్ని చేతులారా నాశనం చేశాము అని రోధిస్తున్నారిద్దరు. పల్లికి వచ్చిన రుద్ర బామ్మ శాంతమ్మ, తాతయ్య వెంకటయ్య కూడా చాలా బాధపడ్డారు. ఆ అమ్మాయి పరిస్థితి చూసి అప్పుడే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. రుద్ర దగ్గరకు వచ్చి వెళ్ళి, రుద్ర, మేము ఒక మాట చెప్తాము, వింటావా అంటారు. హా తాతయ్య అని రుద్ర అనగానే, జీవితంలో కొన్నిసార్లు మన కోసం కాదు ఇంకొకరి కోసం నిర్ణయం తీసుకోవాలి రుద్ర అని వాళ్ళు చెప్పగానే ఫస్ట్ రుద్రకి అర్థం కాలేదు ఏ విధంగా చెప్తున్నారు అని. కానీ తర్వాత అర్థమై, తాతయ్య, బామ్మ, మీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు, కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అని మాట పూర్తి కాకముందే ఇప్పుడు ఇష్టాలు పని లేదు రుద్ర. ఒక అమ్మాయి జీవితం ముఖ్యం. ఎన్ని రోజులు తనే ప్రపంచం అని బ్రతికినా ఆ తల్లి వేదన చూడరా అని వాళ్ళు చెప్తుంటే రుద్ర ఆలోచిస్తూనే విరాజ్కి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంతలో మోహన్ శారద వచ్చి, వాడి ఫోన్ కలవదురా, వాడు ఆయిషాతో వెళ్ళిపోయాడు. అయినా వాడి తప్పేం లేదురా, తప్పంతా నాదే. వాడు ప్రేమిస్తున్నా అని చెప్పినా వినకుండా నా స్వార్థం కోసం మాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. వాడు చివరికి ఇలా చేశాడు. తప్పంతా నాదే అని చెంపలపై కొట్టుకుంటూ ఏడుస్తాడు. రుద్రాన్ని కాలు పట్టుకుంటాను బాబు, దయచేసి నువ్వు ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడు అని అందరూ అంటుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు రుద్రాకి. కొన్ని క్షణాలు ఆలోచించిన రుద్ర ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా అందరి ముందుకు వెళ్ళి నిలబడి, అనన్యకి అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లి నేను చేసుకుంటాను అని చెప్పేస్తాడు. ఆ మాటతో అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. అనన్య కూడా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. కానీ చెంపల మీదుగా కన్నీరు కారుతూనే ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. ముహూర్త సమయం దాటిపోతుందమ్మా, ఏదో ఒకటి చెప్పండి అని పంతులు గారు అనగానే వెంకటయ్య, శాంతమ్మ, మోహన్, శారద అందరూ వెళ్ళు బాబు, వెళ్ళి తాళి కట్టి ఆ అమ్మాయి జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వు అని అంటుంటే సమయం దాటిపోకముందే రుద్ర చేతులు వణుకుతుండగా, అనన్య కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తుండగా అతను ఆమె మెడలో తాళి కడతాడు. ఆ 3 ముళ్ళు ఒక అమ్మాయి పరువు కాపాడడానికా, ఒక స్నేహితుడి తప్పుని సరిదిద్దటానికా, లేక దేవుడు ముందే రాసిన బంధానికా అనే ప్రశ్నతో వారి కొత్త జీవితం మొదలవుతుంది. తాళి కట్టిన తర్వాత కూడా అనన్య ఇంకా భ్రమలోనే ఉంది. బొమ్మల పెళ్లిలాగా ఒక బొమ్మ కాకపోతే మరొక బొమ్మతో తాళి కట్టించినట్టు ఉంది అని మనసులో అనుకొని అదే భ్రమలో ఉండిపోయింది. అదే భ్రమలోనే పెళ్లి తంతంతా కూడా జరిగిపోయింది. లక్ష్మి, వెంకటయ్య శాంతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఏం జరిగిందో ఎలా జరిగిందో అంతా దేవుడి మాయ, అయిపోయిందేదో అయిపోయింది, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని లక్ష్మి శాంతమ్మతో చెప్తుంది ఏడుస్తూ. పెళ్లి మండపంలో జరిగిందంతా ఇంకా కలలా అనిపిస్తూనే ఉంది ఆమెకి. క్షణాల వ్యవధిలో జరిగిన సంఘటనల వల్ల తన మెడలో 3 ముళ్ళు ఎలా పడ్డాయో, తన జీవితం ఎలా ఒక్కసారిగా మారిపోయిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. కళ్ళల్లో భయం, మనసులో అయోమయం, గుండెల్లో తెలియని బాధతో నిశ్శబ్దంగా కూర్చుంది. చుట్టూ ఉన్న వాళ్ళు పెళ్ళైపోయింది అని ఆనందంగా మాట్లాడుతుంటే ఆమె మాత్రం నిజంగానే నా పెళ్ళి జరిగిపోయిందా అన్న ఆలోచనల్లోనే ఉండిపోయింది. ఇంటికి వెళ్ళే సమయం రాగానే లక్ష్మి గుండె భారంగా మారింది. పుట్టినప్పటి నుంచి తన కళ్ళ ముందే పెరిగిన కూతురు ఈరోజు తనని వెళ్ళిపోతుందనే ఆలోచన ఆమెని కుదిపేసింది. అనన్య చేతులని తన చేతుల్లోకి తీసుకొని, అమ్మా, ఏం జరిగినా ధైర్యంగా ఉండు, నీకెప్పుడు నేనున్నాను అని చెప్పగానే ఇప్పటి వరకు తన భావాలని అదుపులో పెట్టుకున్న అనన్య ఒక్కసారిగా ఏడ్చేసింది. చిన్నప్పటి జ్ఞాపకాలు, అమ్మతో గడిపిన క్షణాలు, ఆమె ప్రేమ, ఆప్యాయత అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగాయి. అమ్మా, నేను వెళ్ళను, నేను వదిలి ఎలా వెళ్తాను అని చిన్నపిల్లల లక్ష్మిని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. లక్ష్మి కూడా కన్నీళ్ళు ఆపుకోలేక ఆమె తలని నిమురుతూ, ప్రతి అమ్మాయికి రోజు వస్తుంది తల్లి, కానీ నువ్వు ఎక్కడున్నా నా గుండెల్లోనే ఉంటావు అని చెప్పింది. ఆ మాటలు విన్న అనన్య గుండె మరింత బరువెక్కింది. కార్ దగ్గరకు వస్తున్న ప్రతి అడుగు ఆమెకి ఎంతో భారంగా అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే కళ్ళల్లో కన్నీళ్లతో నిలబడి ఉన్న తన తల్లి కనిపించింది. ఆ దృశ్యం ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. ఒకవైపు తన జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయం, మరోవైపు తన ప్రపంచమే అయినా తల్లిని వదిలి వెళ్లాల్సిన బాధ.
కదలడం మొదలయ్యాక కూడా ఆమె చూపులు మాత్రం లక్ష్మిపైనే నిలిచిపోయాయి. చివరిసారిగా చేతిని ఊపుతూ నిలబడి ఉన్న తల్లి రూపం కనుమరుగయ్యే వరకు ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఆ క్షణంలో ఆమెకి ఒకటే అనిపించింది, తన జీవితం ఒక అధ్యాయం ముగిసిపోయింది, కానీ కొత్త అధ్యాయం ఎలా ఉండబోతుందో మాత్రం తనకి ఏమాత్రం తెలీదు. కారు నెమ్మదిగా ముందుకు కదులుతుంటే అంశు మాత్రం కిటికీ బయటికే చూస్తూ కూర్చుంది. రోడ్డుపై వెనక్కి పరుగులు తీస్తున్న చెట్లు, ఇల్లు కనిపిస్తున్న ఆమె మనసు మాత్రం ఇంకా తన అమ్మ దగ్గరే ఉంది. కళ్ళల్లో ఆగని కన్నీళ్ళు, గుండెల్లో వేల ప్రశ్నలు. ఇది నిజంగానే జరిగిందా? ఉదయం లేచినప్పుడు నా జీవితం ఇలా మారుతుందని నేను ఊహించానా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా పక్కన కూర్చున్న ఈ వ్యక్తి ఇక నుంచి నా భర్త అనే ఆలోచనలు ఆమెని వెంటాడుతున్నాయి. రుద్ర కూడా ఆమె వైపు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాడు. అతని పరిస్థితి కూడా అంతా భిన్నంగా లేదు. పరిస్థితుల కారణంగా ఆమె మెడలో 3 ముళ్ళు వేసినా ఇప్పుడు ఆమె జీవితానికి తనే బాధ్యత అయ్యాననే విషయం అతని మనసులో బరువుగా ఉంది. ఆమె ఏడుస్తున్న కళ్ళని చూసి ఏదైనా మాట్లాడాలి, ఓదార్చాలని అనిపించింది, కానీ ఏ మాటతో ప్రారంభించాలో అర్థం కాలేదు. తన వల్ల తనేమైనా బాధపడుతుందేమో అని మాట్లాడడానికి సంకోచిస్తున్నాడు. అలా మనసులో అనుకుంటూనే ఇంటికి చేరుకున్నారు. కారు ఇంటి ముందు ఆగగానే అనన్య గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం మొదలైంది వేగంగా. కారులో ఉన్నంతసేపు తన బాధ, తన తల్లి జ్ఞాపకాలలో మునిగిపోయిన ఆమె ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న ఆ పెద్ద ఇంటిని చూసి మరింత భయపడింది. ఇదేనా ఇక మీదట నేను ఉండబోయే ఇల్లు? ఇక్కడున్న వాళ్ళు నన్ను అంగీకరిస్తారా? నేను వాళ్ళలో ఒకరిగా మారగలనా అని ఎన్నో ప్రశ్నలు ఆమె మనసులో తిరగసాగాయి. కార్ డోర్ తెరిచి బయటికి దిగిన తర్వాత ఇంటి గుమ్మం ముందు నిలబడిన క్షణం ఆమె కాళ్ళు ముందు కదలలేదు. పుట్టినప్పటి నుంచి పెరిగిన ఇంటిని వదిలి వచ్చిన బాధ ఒకవైపు ఉంటే, పూర్తిగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాననే భయం మరోవైపు ఉంది. అమ్మ ఉంటే ఇప్పుడు నా చేయి పట్టుకొని ధైర్యం చెప్పేది, నేను ఒంటరిగా లేను అనిపించేది అని అనుకుంటూ ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మెరిశాయి. హారతి తీసుకొని లోపలికి అడుగు పెట్టమని చెప్పగానే అనన్య కాసేపు గుమ్మాన్ని చూసింది. ఒక్క అడుగు తన జీవితాన్ని 2 భాగాలుగా విడదీస్తున్నట్టుగా అనిపించింది. ఒక అడుగు వెనక తన పాత జీవితం, మరో అడుగు ముందుకు తనకి ఏమాత్రం తెలియని భవిష్యత్తు. నెమ్మదిగా కుడికాలు ముందుకు వేసి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆమె మనసులో ఒకటే ఆలోచన వచ్చింది. ఈ ఇల్లు నన్ను అంగీకరిస్తుందో లేదో తెలియదు, కానీ పరిస్థితులు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. ఇక నుంచి నా జీవితం ఎలా ఉండబోతుందో దేవుడికే తెలుసు. లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఆమెని గమనిస్తున్నారని అనిపించింది. ప్రతి చూపు తనపైనే ఉన్నట్టుగా, ప్రతి ఒక్కరూ తనని అంచనా వేస్తున్నట్టుగా అనిపించింది. ఆ క్షణంలో ఆమెకి తను పరాయి వాళ్ళ మధ్య నిలబడి ఉన్న చిన్న పిల్లలా అనిపించింది. హాల్లో ఉన్న కొత్త ముఖాలు, కొత్త వాతావరణం, కొత్త బంధాలు అన్నీ ఆమెకి అపరిచితంగానే కనిపించాయి. చుట్టూ మనుషులు ఉన్న తనకి మాత్రం చాలా ఒంటరిగా అనిపించింది. అప్పుడే ఆమె చూపు అనుకోకుండా రుద్ర మీద పడింది. అతను కూడా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఆ క్షణంలో అనన్య మనసులో ఒక ఆలోచన మెదిలింది. నాకు ఇంట్లో ఎవరూ తెలియదు, కానీ ఈ పరిస్థితుల్లో నాకంటే ఎక్కువగా ఏం జరుగుతుందో తెలిసిన వ్యక్తి ఇతనే. నా జీవితం ఇలా మారడానికి కారణం కూడా ఇతనే. ఇక నా భవిష్యత్తులో సంబంధం ఉన్న వ్యక్తి కూడా ఇతనే. అది ప్రేమ కాదు, నమ్మకం కూడా కాదు, కానీ పూర్తిగా ఒంటరిగా ఉన్న మనసుకి తనతో పాటు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇంకో వ్యక్తి కనిపించిన భావన మాత్రమే. ఆమె నిశ్శబ్దంగా తల ఉంచుకుంది. శాంతమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. నేను నీకు అమ్మమ్మని అవుతాను. నా పేరు శాంతమ్మ, తాతయ్య వెంకటయ్య, ఇక నీ భర్త పేరు రుద్ర. అత్త మామ మీ భర్త చిన్నప్పుడే చనిపోయారు అని చెప్పగానే రుద్ర అని మనసులో అనుకుంది. చూడు తల్లి, అనుకోని విధంగా మీ పెళ్లి జరిగింది. అదే మనసులో పెట్టుకొని బాధపడకు. నువ్వు మీ ఇంట్లో ఎలా ఉంటావో మా ఇంట్లో కూడా అలాగే ఉండు. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు. నీకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఓకేనా? రుద్ర, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నువ్వు కూడా రూమ్లోకి వెళ్ళి స్నానం చేసిరా అమ్మా. దేవుడి దగ్గర దీపం వెలిగించి ఏదైనా స్వీట్ చేద్దువు కానీ అని శాంతమ్మ చెప్పగానే ఓకే అని శాంతమ్మ చూపించిన రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళి స్నానం చేసి పూజ కోసం రెడీ అయి గది తలుపు తెరిచి బయటకు వచ్చిన అనన్యని చూసిన క్షణం అక్కడున్న వాళ్ళ చూపులు అనుకోకుండా ఆమె వైపే మళ్ళాయి. ఎరుపు రంగు చీరకి ఆకుపచ్చ అంచు కలిసిపోవడంతో ఆమె రూపానికి ఒక ప్రత్యేకమైన అందం వచ్చింది. ఆ చీర రంగులు ఆమె తెల్లని వర్ణాన్ని మరింత మెరిసేలా చేస్తున్నాయి. మెడలో కొత్తగా కట్టిన పసుపు తాడు ఆమె జీవితంలో జరిగిన మార్పుని గుర్తు చేస్తుంటే, దానికి తోడు ఉన్న చిన్న బంగారు గొలుసు ఆమె మెడకి మరింత హుందాతనాన్ని తెచ్చింది.
చేతి నిండా వేసుకున్న ఎరుపు ఆకుపచ్చ గాజులు ఆమె ప్రతి కదలికకి మృదువైన శబ్దం చేస్తూ ఆ నిశ్శబ్ద వాతావరణంలో కూడా ఒక ప్రత్యేకమైన అందాన్ని సృష్టిస్తున్నాయి. ఆమె పొడవాటి చుట్టూను చక్కగా అల్లుకొని మల్లెపూలు అలంకరించడంతో ఆమె రూపం మరింత ఆకర్షణీయంగా కనిపించింది. నుదుటిపై చిన్న ఎర్రటి బొట్టు, కళ్ళకి వేసుకున్న పలుచాటి కాటుక, చెవులకి వేలాడుతున్న చిన్న జుంకాలు ఇవన్నీ కలిసి ఆమెని ఒక సాంప్రదాయ తెలుగమ్మాయిలా చూపిస్తున్నాయి. కానీ ఆమె అందంలో అందరికన్నా ఎక్కువగా కనిపించేది ఆమె కళ్ళే. ఆ కళ్ళల్లో ఒకవైపు కొత్త జీవితంపై భయం, మరోవైపు తల్లిని వదిలి వచ్చిన బాధ, ఇంకోవైపు తనకి ఎదురయ్యే భవిష్యత్తుపై తెలియని ఆందోళన కనిపిస్తున్నాయి. ఆమె ఎంత అందంగా అలంకరించుకున్నా ఆ కళ్ళల్లోని మౌనం మాత్రం ఆమె మనసులోని కలవరాన్ని దాచలేకపోయింది. ఆ క్షణంలో అనన్య ఒక కొత్త పెళ్లి కూతుర్లా మాత్రమే కాదు, అనుకోని పరిస్థితుల్లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అమాయకమైన అమ్మాయిలా కనిపించింది. ఆమె రూపం చూసిన వాళ్ళు చాలా అందంగా ఉంది అని అనుకోవచ్చు, కానీ ఆమెని కాస్త దగ్గరగా గమనించిన వాళ్ళకి మాత్రం ఆమె చిరునవ్వు వెనుక దాగి ఉన్న భావోద్వేగాలే ఎక్కువగా కనిపించాయి. పూజ సమయం దగ్గర పడుతుండటంతో రుద్ర కూడా తన గదిలో రెడీ అవుతున్నాడు. స్నానం చేసి బయటికి వచ్చి తెల్లటి సిల్క్ పంచే, లేత క్రీమ్ కలర్ కుర్తా వేసుకున్నాడు. చేతికి వాచ్ పెట్టుకుంటూ అద్దం ముందు నిలబడిన అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఇంకా అతని మదిలో తిరుగుతూనే ఉన్నాయి. ఒక్క రోజులో తన జీవితం ఇంత పెద్ద మలుపు తిరుగుతుందని అతను కూడా ఊహించలేదు. కింద నుంచి పూజకి రమ్మని పిలవడంతో రుద్ర నెమ్మదిగా మెట్లు దిగాడు. హాల్లోకి వచ్చి అందరినీ ఒక్కసారి చూస్తూ ముందుకు నడుస్తుండగా అతని చూపు అనుకోకుండా అక్కడ నిలబడి ఉన్న అనన్యపై ఆగిపోయింది. ఇంతవరకు ఆమెని చూసిన ఆ పరిస్థితుల్లో ఆమెని పూర్తిగా గమనించే అవకాశం అతనికి రాలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఆమెని ప్రశాంతంగా పూర్తిగా చూశాడు. ఎరుపు రంగు చీరలో ఆకుపచ్చ అంచు ఆమె అందాన్ని మరింత నింపుతుంది. మెడలో ఉన్న పసుపు తాడు ఆమె ఇప్పుడు తన భార్య అనే నిజాన్ని గుర్తు చేస్తుంది. చేతి నిండా ఉన్న గాజులు, నుదుటిపై చిన్న బొట్టు, జడలో మల్లెపూలు అన్నీ కలిసి ఆమెని ఎంతో అందంగా చూపిస్తున్నాయి. కానీ రుద్ర దృష్టిని ఎక్కువగా ఆకర్షించేది ఆమె అందం కాదు, ఆమె ముఖంలో కనిపిస్తున్న మౌనం. చుట్టూ అందరూ ఉన్నా ఆమె మాత్రం ఒంటరిగా నిలబడి ఉన్నట్టుగా అనిపించింది. కళ్ళల్లో ఇంకా పూర్తిగా చెరిగిపోని బాధ, కొత్త ప్రదేశంలో ఉన్న సంకోచం, ఏం చెయ్యాలో తెలియని అయోమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెని చూస్తూ రుద్ర మనసులో ఒక విచిత్రమైన భావన కలిగింది. ఇంత చిన్న వయసులో, ఇంత తక్కువ సమయంలో తన ప్రపంచం మొత్తం మారిపోయింది. అందరూ పెళ్లి కూతుర్ని చూస్తున్నారు, కానీ ఈ అమ్మాయి మనసులో ఎంత భయం ఉందో ఎవరూ చూడటం లేదు. అతనికి మొదటిసారి ఆమెపై జాలి కలిగింది. అదే సమయంలో ఒక బాధ్యత కూడా అనిపించింది. ఇది ఎలా జరిగిందన్నది పక్కన పెడితే ఇప్పుడు ఈ అమ్మాయి జీవితానికి నేను కూడా కారణమే. కనీసం తనకి ఈ ఇంట్లో పరాయితనం అనిపించకుండా చూడాలి. అనన్య ఆ సమయంలో తలెత్తి చూసింది. ఇద్దరి చూపులు క్షణం పాటు కలిశాయి. వెంటనే ఆమె తల దించుకుంది. రుద్ర కూడా చూపు తిప్పుకున్నాడు. అది ప్రేమతో నిండిన చూపు కాదు, మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయిన భావన కూడా కాదు. అది ఇద్దరు అపరిచితుల మధ్య ఏర్పడిన ఒక నిశ్శబ్ద అవగాహన మాత్రమే. ఒకరి జీవితంలోకి మరొకరు అనుకోకుండా వచ్చారు. ఒకరి గురించి మరొకరికి ఏమీ తెలీదు. కానీ ఆ క్షణంలో రుద్రాకి ఒక్క విషయం మాత్రం అర్థమైంది. అనన్య కేవలం తన భార్య మాత్రమే కాదు, ఈ పరిస్థితుల్లో తనెంత గందరగోళంలో ఉన్నా ఇంకో మనసు కూడా. ఆ ఆలోచనలతోనే అతను ఆమె వైపు మరోసారి చూసి నిశ్శబ్దంగా పూజ దగ్గరికి నడిచాడు. పూజ ప్రారంభమయ్యే సమయానికి ఇంటి వాతావరణం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. దేవుడి గది ముందు రంగవల్లులు, పూలతో చేసిన అలంకరణ, వెలుగుతున్న నూనె దీపాలు ఆ ఇంటికి ఒక పవిత్రమైన శోభని తీసుకొచ్చాయి. అనన్య ఎరుపు రంగు చీరలో, మెడలో పసుపు తాడుతో కొత్త పెళ్లి కూతురు రూపంలో పూజా మందిరం దగ్గర కూర్చుని ఉన్న ఆమె మనసు మాత్రం ఇంకా తన తల్లి దగ్గరే తిరుగుతుంది. చుట్టూ అందరూ ఉన్నా తనకి మాత్రం ఒక వెలితి, ఒక ఒంటరితనం అనిపిస్తుంది. అప్పుడే ఇంటి గుమ్మం దగ్గర చిన్న కలకలం వినిపించింది. అనన్య అలా తలెత్తి చూసింది. అక్కడ లక్ష్మి నిలబడి ఉంది. కూతుర్ని వదిలి వచ్చాక కూడా మనసు ఒప్పుకోక పూజకి రావాలని పెద్దలు చెప్పడంతో తిరిగి వచ్చింది. తల్లిని చూసిన క్షణంలో అనన్య గుండెల్లో కట్టుకున్న బాధ ఒక్కసారిగా ఉప్పొంగింది. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. చిన్నప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా, ఏ భయం వేసినా అమ్మ వైపు పరిగెత్తే ఆమెకు ఇప్పుడు కూడా అదే చెయ్యాలనిపించింది. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు తాను మరో ఇంటి కోడలు.
లక్ష్మి మాత్రం తన కూతుర్ని చూసి కళ్ళల్లో ఆనందం, బాధ రెండింటినీ దాచుకుంది. కొత్త పెళ్లి కూతుర్లా అలంకరించుకొని కూర్చున్న అనన్యాని చూసి గర్వంగా అనిపించిన తన కూతురు మనసులో ఎంత కలత ఉందో ఒక తల్లిగా ఆమెకు అర్థమవుతుంది. అనన్య దగ్గరకొచ్చి ఆమె తలపై చేవేసి బాగున్నావా తల్లి అని అడిగిన ఒక్క మాటకి అనన్య గొంతు బిగుసుకుంది. మాట్లాడాలని అనిపించింది, ఏడవాలని అనిపించింది, కానీ అక్కడ ఉన్న వాళ్ళ మధ్య తనని తాను అదుపు చేసుకుంది. పూజారి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఆ మంత్రాల శబ్దం మధ్య రుద్ర, అనన్య ఇద్దరు దేవుడి ముందు పక్కపక్కనే కూర్చున్నారు. పూజారి చెప్పినట్టు అక్షింతలు సమర్పిస్తూ, దీపం వెలిగిస్తూ, కొబ్బరికాయ కొడుతూ పూజలో పాల్గొంటున్నారు. కానీ అనన్య చేతులు దేవుడి ముందు ఉన్న ఆమె మనసు మాత్రం తన తల్లి చూపుల్లోనే ఉంది. లక్ష్మి కూడా పూజలో పాల్గొంటూనే తన కూతుర్ని చూస్తుంది. ఈ అమ్మాయి సంతోషంగా ఉండాలి అని ఒక్క ప్రార్థనే ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. పూజలో ఒక సందర్భంలో పూజారి కొత్త జంట చేతులతో కలిసి దీపారాధన చేయించాడు. రుద్ర, అనన్య ఇద్దరూ కలిసి హారతి పట్టుకున్న క్షణంలో లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్నటి వరకు తన చేయి పట్టుకొని నడిచిన కూతురు ఈరోజు తన జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అది ప్రతి తల్లికి గర్వకారణమే అయినా గుండెని పిండేసే క్షణం కూడా. పూజ ముగిసే సమయానికి పూజారి ఆశీర్వాదాలు ఇస్తూ ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ఇంటికి ఆనందాన్ని తీసుకురావాలి అని చెప్పాడు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనన్య పెద్దల కాళ్ళకి నమస్కారం చేస్తూ చివరికి లక్ష్మి దగ్గరకు వచ్చింది. తల్లి కాళ్ళకి నమస్కారం పెట్టబోతే లక్ష్మి వెంటనే ఆమెని పైకి లేపి గట్టిగా హత్తుకుంది. ఆ క్షణంలో తల్లి కూతురు ఇద్దరూ మాటలు మాట్లాడలేదు, కానీ ఆ మౌనంలోనే ఎన్నో భావాలున్నాయి. నువ్వు ధైర్యంగా ఉండు అని తల్లి చెబుతుంది. నువ్వు లేక నేను ఎలా ఉంటానమ్మా అని కూతురు మనసులో అంటుంది. చుట్టూ అందరూ ఉన్న ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ మాత్రం ప్రపంచంలో ఇంకెవ్వరూ కనిపించలేదు. దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న రుద్రాకి అనన్య జీవితంలో లక్ష్మి ఎంత ముఖ్యమో అర్థమైంది. తల్లి ప్రేమని, ఆ బంధాన్ని చూస్తూ అతని మనసులో ఒక నిశ్శబ్దమైన బాధ్యత పుట్టింది. ఎందుకంటే ఆ తల్లి తన కూతుర్ని నమ్మి ఈ ఇంటికి పంపించింది. ఇక ఆ నమ్మకాన్ని నిలబెట్టడం తన బాధ్యత అని అతనికి మొదటిసారి బలంగా అనిపించింది. పూజ పూర్తయ్యేసరికి సాయంత్రం వెలుతురు నెమ్మదిగా తగ్గుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు మనుషుల మాటలు, నవ్వులు, ఆశీర్వాదాలతో సందడిగా ఉన్న ఇల్లు ఒక్కొక్కరు వెళ్ళిపోవడంతో మెల్లగా నిశ్శబ్దంలోకి జారుకుంది. బంధువులు, స్నేహితులు అందరూ కొత్త జంటని ఆశీర్వదించి బయలుదేరిపోయారు. హాల్లో ఉన్న కుర్చీలు ఖాళీ అవుతుండగా అనన్య గుండెల్లో మళ్ళీ అదే తెలియని వెలతి మొదలైంది. ఇప్పటి వరకు తన తల్లి దగ్గరే ఉందని ధైర్యం ఉంది, కానీ ఇప్పుడు లక్ష్మి కూడా వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. లక్ష్మి నెమ్మదిగా అనన్య దగ్గరకు వచ్చింది. కూతురు ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కొన్ని క్షణాలు అలా చూస్తూ ఉండిపోయింది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత బాధగా అనిపించలేదు ఆమెకి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తన కూతురు ఇక తన ఇంటి అమ్మాయి కాదు, మరో ఇంటి కోడలు. ఆ ఆలోచనే ఆమె గొంతును బరువెక్కించింది. అనన్య, ఏం జరిగినా తొందరపడకు తల్లి. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, అందరినీ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. పెద్దల్ని గౌరవించు. ఏదైనా ఇబ్బంది వచ్చినా మనసులో పెట్టుకోకు, నాకు ఫోన్ చెయ్యి అని చెప్పింది. అనన్య అప్పటికే కన్నీళ్ళు ఆపుకోలేకపోతుంది. అమ్మా, నువ్వు వెళ్ళిపోతే నాకు భయంగా ఉంది అని చిన్నపిల్లలా చెప్పింది. లక్ష్మి ఆమె తలని నిమురుతూ, నువ్వు అనుకున్నంత బలహీనురాలు కాదు. నాకు తెలిసిన నా కూతురు చాలా ధైర్యవంతురాలు. ఇప్పుడే అలా అనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఈ పరిస్థితిని కూడా ఎదుర్కోగలవు అంది. ఆ మాటలు చెబుతున్న లక్ష్మి కళ్ళల్లో కూడా నీళ్లు మెరుస్తున్నాయి. కూతుర్ని గట్టిగా హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టి భారమైన అడుగులతో బయటికి నడిచింది. గుమ్మం దాటే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నిలబడి కన్నీళ్లతో తననే చూస్తున్న అనన్య కనిపించింది. ఆ దృశ్యం ఆమె గుండెని ముక్కలు చేసిన ధైర్యంగా కారులో కూర్చుని వెళ్ళిపోయింది. లక్ష్మి కారు కళ్ళకి కనిపించకుండా పోయే వరకు అనన్య అక్కడే నిలబడి ఉంది. కారు కనిపించకుండా పోయిన క్షణంలో తన జీవితంలో చివరి పరిచయమైన ఆధారం కూడా దూరం అయిందన్న భావన ఆమెని మరింత ఒంటరిగా చేసింది. అప్పుడే శారద, మోహన్ ఇద్దరూ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చారు. వారి ముఖాల్లో కూడా బాధ స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలబడ్డారు. చివరికి శారద నెమ్మదిగా మాట్లాడింది. అనన్య, మమ్మల్ని క్షమించమ్మా. ఆ మాట విన్న అనన్య ఆశ్చర్యంగా అమ్మ వైపు చూసింది. శారద కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము కూడా అనుకోలేదు.
నువ్వు కలలు కన్నా పెళ్ళి ఇది కాదని మాకు తెలుసు. నీకు ఎంత బాధగా ఉందో కూడా అర్థమవుతుంది. కానీ పరిస్థితులు అలా జరిగిపోయాయి అని శారద చెప్తుంటే మోహన్ కూడా ముందుకొచ్చి, మా వల్ల నీకు అన్యాయం జరిగిందని అనిపిస్తే మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు ఈ ఇంట్లో కోడలివి మాత్రమే కాదు, మా కూతురువి కూడా అన్నాడు. ఆ మాటలు విన్న అనన్య కళ్ళల్లో మళ్ళీ నీళ్లు చేరాయి. తనకి జరిగినది అంగీకరించడం ఇంకా కష్టంగానే ఉంది. కానీ వాళ్ళ మాటల్లో కనిపించిన నిజాయితీ, పశ్చాత్తాపం ఆమె మనసుని కాస్త తాకింది. ఆమె మెల్లగా తల వంచి, మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అంకల్. ఆంటీ, జరిగింది ఎవరి చేతుల్లో లేదు అంది. ఆ మాటలు చెప్పిన ఆమె మనసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కానీ మొదటిసారి ఈ ఇంట్లో ఎవరో తన బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే భావన కలిగింది. ఆ సాయంత్రం ఆ పెద్ద ఇంట్లో మనుషులు చాలామంది ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఒకే భావన ఉంది. ఒక అనుకోని పరిస్థితి అందరి జీవితాలని మార్చేసింది. ఇప్పుడు ఆ విరిగిపోయిన మనసులని మళ్ళీ కలపడానికి సమయం మాత్రమే సమాధానం చెప్పాలి అని. సో మరి ముందు ముందు వాళ్ళు ఎలా కలిసి ఉండబోతారు, ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకుంటారు, కలిసి జీవితాంతం ఉంటారా లేక విడిపోయి ఎవరికి వాళ్ళే బతుకుతారా, ఏం జరగబోతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.